పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం కేంద్రం నుంచి ఎంత సాయం చేయాలో అంతా చేస్తుందని అన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు. రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. పోలవరంతో పాటు జాతీయ రహదారులు, గ్రామీణ నీటిపారుదల అభివృద్ధి, గృహ నిర్మాణాలు వంటి అంశాలపై సమావేశంలో చర్చిస్తామంటున్న సోము వీర్రాజుతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశాలు ఈరోజు రాజమండ్రిలో ప్రారంభమవడం జరిగింది. అయితే సమావేశంలోని కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. అయితే ఎన్నికల తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సమావేశం కావడంతో దీని మీద చాలా అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఏ రకంగా బీజేపీ సహకరిస్తుంది, ఏ రకంగా ముందుకెళ్తారు, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతారు అనే దాని మీద ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇక్కడ మన దగ్గర బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ సమావేశంలో ఏ విధమైన విషయాలు చర్చకు వచ్చే అవకాశం? ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది. మై ప్రైమ్ థింకింగ్, ప్రధానమైనటువంటి ఆలోచన ఈ ప్రభుత్వాన్ని అభినందించాలి. అలాగే ఈరోజు తెలుగుదేశం బీజేపీ యొక్క ఎమ్మెల్యేలని, ఎంపీస్ని సత్కరించడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా, ఎన్డీఏ పార్ట్నర్గా ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రధానమైనటువంటి ఆలోచనతో స్వీకరిస్తూ ముందుకు పెడతాం. అంటే ఏది పోలవరం ప్రాజెక్టు విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ ఏ నిర్ణయాలు తీసుకున్నారు? ప్రధానంగా 2400 మందిని ఆహ్వానించడం జరిగింది. 2000 మంది రావడానికి అవకాశం ఉంది. పోలవరం కానీ కేంద్రం వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి సహాయాన్ని పోలవరం విషయంలో చాలా కన్స్ట్రక్టివ్ థాట్ తోటి పోలవరానికి అన్ని విధాల కేంద్రం సమర్థిస్తుంది. ఆ విధంగా పూర్తి చేయడంలో ప్రధానమైన బాధ్యత వహిస్తుంది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతున్నాయి. దానికి కూడా కేంద్రమే సహాయం అందించాలని కోరుతున్నారు. సంక్షేమం అనేదాన్ని తప్పకుండా కేంద్రం వైపు నుంచి సమర్థన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకమైన కీలకమైన నిర్ణయాలన్నీ కూడా ఈ సమావేశంలో తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి సోము వీర్రాజు చెప్పడం జరుగుతున్నది. కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సోము వీర్రాజు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి.